కడప జిల్లా ప్రొద్దుటూరులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అర్ధరాత్రి వేళ అటవీశాఖ అధికారులు వారాహి అమ్మవారి ఆలయాన్ని కూల్చివేయడం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనపై ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాలయం అటవీ భూమిలో ఉన్నప్పటికీ ముందస్తు సమాచారం లేకుండా రాత్రికి రాత్రే కూల్చివేయడం సరికాదని ఆయన మండిపడ్డారు. అదే ప్రదేశంలో తిరిగి ఆలయ నిర్మాణానికి తన వంతు సహకారం అందిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. మరోవైపు ఈ చర్యను నిరసిస్తూ బీజేపీ నేతలు, హిందూ సంఘాలు ప్రొద్దుటూరు ఎర్రగుంట్ల ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టాయి. దేవాలయం అంటే కవిశాస్త్రి గారు ప్రత్యంగిరాదేవి అమ్మవారిని ఇక్కడ స్థాపించడం జరిగింది. ఇది ఒరిజినల్ గా ఫారెస్ట్ స్థలం. అయితే ఇక్కడ ఫారెస్ట్ స్థలంలో ఏదైనా కూడా మనం నిర్మాణం చేసుకోవాలంటే ఉన్నతాధికారుల నుంచి పర్మిషన్ పొందిన తర్వాతనే చేసుకోవాలా. అయితే ఇక్కడ దీని పక్కన ఉండబడిన దేవాలయం ఒక 10 సంవత్సరాల కిందట ఎవరి అనుమతి లేకుండా అక్కడ కట్టుకోవడం జరిగింది. అక్కడ పూజలు జరుగుతున్నాయి. మేము కూడా గతంలో అది వచ్చినప్పుడు 2-3 రోజులు అక్కడ పూజల్లో పాల్గొనడం కూడా జరిగింది. మళ్ళీ ఇది స్వామి కొత్తగా దీనిని నరసింహమ్మవారిని స్థాపితం చేయడం జరిగింది. ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు స్థలంలో ఇది జరుగుతుందని ప్రొద్దుటూరికి ఉన్నతాధికారులకు వాళ్ళు మనతో పర్మిషన్ లేకుండా జరుగుతుందని వాళ్ళు ఉన్నతాధికారులకు చెప్పినారు. ఉన్నతాధికారులు ఈ టెంపుల్ను మీరు దాన్ని ఆపేసేయండి అని చెప్పినారు. ఆపేసే దాంట్లో భాగంగా వాళ్ళకి వీళ్ళకు మిస్అండర్స్టాండింగ్ వచ్చిన కారణంగా వాళ్ళు వచ్చి పడగొట్టడం జరిగింది. శాస్త్రి గారు ప్రత్యంగిరాదేవి అమ్మవారిని ఇక్కడ స్థాపించడం జరిగింది. ఇది ఒరిజినల్ గా ఫారెస్ట్ స్థలం.